హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఇది నా సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ బీడెడ్ నెక్లెస్ చేశా. ఇది నేను ఎక్కడో ఒక నెక్లెస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను నా ఓన్ వేలో చేశా. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ కావాలి. ఎల్లో బీడ్స్ అండ్ వైట్ పర్ల్స్. ఇవి వాల్మార్ట్లో దొరుకుతాయి. అండ్ ఒక రింగ్ అండ్ ఒక క్లోజర్ కావాలి. ఈ థ్రెడ్ ఒకటి తీసుకున్నా నేను. ఈ థ్రెడ్ని మన నెక్కి ఒక 4 టైమ్స్ రౌండ్ చేస్తే ఎంత వస్తుందో అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎండ్లో మనం ఈ రింగ్ని టై చేసుకున్నాం. ఇప్పుడు ఒక 15 to 20 ఎల్లో బీడ్స్ పెట్టుకోవాలి. ఇట్లా 20 to 30. తర్వాత ఒక 4 వైట్ పర్ల్స్ తీసుకుందాం. ఈ వైట్ పర్ల్లో ఫస్ట్ పర్ల్ నుంచి మనం నీడిల్ ఎల్లో సైడ్ నుంచి తీసుకురావాలి. అప్పుడైతేనే మనకి ఇట్లా ఈ షేప్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక 7 ఎల్లో బీడ్స్ తీసుకోవాలి. అండ్ ఒక 4 వైట్ పర్ల్స్. దీనికి కూడా సేమ్ అటు సైడ్ నుంచి నీడిల్ తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 7 ఎల్లో బీడ్స్. అండ్ మళ్ళీ ఒక 4 వైట్ పర్ల్స్. ఇట్లా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇట్లా ఒక 7 టైమ్స్ మనం చేసుకోవాలి. నేనంటే నాకు కొంచెం వీడియోలో కనిపించదు కాబట్టి నేను కొంచెం పెద్ద వాటితో చేస్తున్నా. మీకు కావాలంటే మీరు ఏ కలర్తో అయినా కొంచెం చిన్న వాటితో చేసుకుంటే బాగుంటుంది. అండ్ లాస్ట్ 7 అయిపోయినాక లాస్ట్ 2 నుంచి ఇట్లా ఈ 2 నుంచి కిందకు తీసుకురావాలి నీడిల్ని. ఇప్పుడు ప్రాసెస్ కొంచెం చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఒక 7 తీసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఒక 4 తీసుకోవాలి. 4 ఎల్లో బీడ్స్ అండ్ 4 వైట్ పర్ల్స్ తీసుకున్నాక దీనికి కూడా అంతే సేమ్ నీడిల్ని ఇటు సైడ్ నుంచి తీసుకొచ్చి ఇట్లా ఈ షేప్ తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ 4 ఎల్లో బీడ్స్. ఇప్పుడు ఆ లాస్ట్ వైట్ పర్ల్స్ ఉంది కదా దాని కింద నుంచి తీసుకురావాలి. ఇట్లా మొత్తం చివరి దాకా తీసుకురావాలి. అంటే పైన మనం 7 పెట్టాం కాబట్టి కింద 6 వస్తాయి. సో చూసుకొని చేసుకోండి. పైన మనం 7 ఎల్లో బీడ్స్ వాడితే కింద 4 వాడతాం. ఇప్పుడు ఆ లాస్ట్ దాంట్లో నుంచి నీడిల్ని ఇలా అన్ని పర్ల్స్లో నుంచి పెట్టి ఇట్లా తీసుకురావాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇది ఈజీయే, కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే. ఈ లాస్ట్ ఎల్లో బీడ్స్లో నుంచి ఆ ఫస్ట్ పర్ల్లో నుంచి ఇట్లా ఈ బీడ్స్లోకి మొత్తం ఇట్లా తీసుకొని లాస్ట్ నుంచి 3 తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ 4 ఎల్లో బీడ్స్ అండ్ ఒక పెద్ద స్టోన్ ఏదో ఒకటి. నేను ఇప్పుడు చూపించడానికి జస్ట్ నా దగ్గర ఉన్న స్టోన్ యూస్ చేశాను. మీ దగ్గర ఏదన్నా ఉంటే మీ ఇష్టం. నా దగ్గర ఇంకా వేరే లేవు కాబట్టి నేను ఇది వేసాను. ఇప్పుడు చూసినట్లయితే మీరు ఆ ఎల్లో బీడ్ వదిలేసి పక్కన నుంచి ఆ స్టోన్లోకి నీడిల్ ఎక్కియాలి. ఎల్లో బీడ్ కాకుండా దాని పక్కన నుంచి ఇట్లా ఎక్కిస్తే మనకి ఇదొక్క కింద ఇట్లా ఎల్లబడుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక 4 ఎల్లో బీడ్స్ పెట్టేసుకోండి. కింద వరకు లాకెట్ సెట్ అవుతుంది. ఇందాట్లా మనం అటు నుంచి ఎట్లా అయితే నీడిల్ని తీసుకొచ్చామో ఇప్పుడు ఇటు నుంచి కూడా పైకి తీసుకెళ్ళాలి, అదర్ సైడ్ ఆఫ్ నెక్లెస్.
అలా తీసుకొచ్చిన తర్వాత మనం చిన్నగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగానే వచ్చేస్తుంది. ఇట్లా అదర్ సైడ్కి తీసుకొచ్చిన తర్వాత అటు సైడ్ సేమ్ ఎన్నైతే మనం ఎల్లో బీడ్స్ పెట్టామో ఇటు కూడా అన్నీ పెట్టాలి. అప్పుడైతే నెక్లెస్ సేమ్ ఒకేలా వస్తుంది. ఇలా అన్నీ పెట్టినాక ఈ ఎండ్లో మన రింగ్ పెట్టాం కదా, ఇప్పుడు క్లోజర్ పెట్టాలి. నేను ఇప్పుడు క్లోజర్ని కొంచెం టై చేస్తున్నా, మీరు కూడా కొంచెం గట్టిగా టై చేయండి. అదే కదా బేసిక్ నెక్లెస్కి. సో ఇట్లా క్లోజర్ని టై చేసుకున్నాం అండ్ దాట్స్ ఇట్, మన నెక్లెస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ చేస్తే. నేను మీకు కనిపించాలని ఇంత పెద్ద పెద్ద వాటితో చేశాను, మీరు చాలా చిన్న వాటితో చేసుకోండి, బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ రిజల్ట్. Thank you for watching. Please do like, subscribe and పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Meet you all in next video. Bye bye.